జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చాలా కేసుల్లో ఎక్యూజ్ నంబర్ 1. ఈ మధ్య రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసులో ఆయన్ని 3వ నిందితుడిగా చేర్చారు. ఇప్పుడు తాజాగా బహుశా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేసులో ఎక్యూజ్ నంబర్ 2. ఆ కేసు ఏమిటంటే నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఒక వ్యక్తి ప్రాణం కోల్పోవడానికి కారణం కావడం. అందరికీ తెలుసు ఈ పల్నాడు పర్యటనలో ఏం జరిగింది అనేది. ఈ పర్యటన సందర్భంగా ఏటుకూరు గ్రామ సమీపంలో ఆయన కారు కింద పడి సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి మరణించాడు. ఇది జూన్ 18వ తేదీన జరిగింది. అప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాలేదు. చనిపోయిన వ్యక్తి ఏ కారు కింద పడ్డాడు అనే విషయంలో కూడా అప్పట్లో స్పష్టత లేదు. ఇప్పుడు అన్ని వీడియోలు పరిశీలించిన తర్వాత పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కింద పడి సింగయ్య చనిపోయాడు అని చెప్పి ధృవీకరించారు. దానికి సంబంధించి వీడియోలు కూడా వచ్చినాయి. నేను కూడా దీనికి సంబంధించి నిన్న ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు తాజాగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్యూజ్ నంబర్ 2గా పెట్టారు. మరి A1 ఎవరంటే డ్రైవర్ రమణారెడ్డి. ఎవరి రమణారెడ్డి అంటే ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ అట. చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా ఉన్నట్ట. ఆయన అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు. A3గా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న కె నాగేశ్వరరెడ్డి. ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన పేరును పెట్టారు. A4గా వైవి సుబ్బారెడ్డి. A5గా పేర్ని నాని. A6గా విడదల రజని. అదేంటి వీళ్ళందరి పేర్లు ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కారులో ప్రయాణిస్తున్నట్టుగా అయితే లేదు. కారణం ఏమైంటుందంటే వీళ్ళందరూ పెద్ద ఎత్తున జనాన్ని పోగు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి. ఆయన వెళ్ళింది పరామర్శకే కానీ దాని ఒక బల ప్రదర్శనగా మార్చారు కాబట్టి వీళ్ళందరూ పెద్ద ఎత్తున జనాన్ని మొబలైజ్ చేశారు. అట్లా జనం మీద పడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అంటే ఈ ప్రమాదం జరగడానికి వీళ్ళ బాధ్యత పాత్ర కూడా ఉంది అని చెప్పి పోలీసులు నమ్మి వీళ్ళని కూడా పెట్టారు. అబెట్మెంట్ అన్నమాట. ఒక నేరం జరగడానికి ప్రేరేపించటం. ఈ ఘటన మీద పోయిన వారమే గుంటూరులో నల్లపాడు స్టేషన్లో ఆ చనిపోయిన సింగయ్య గారి భార్య లూర్ధు మేరీ ఫిర్యాదు ఇచ్చారట. ఫిర్యాదు ఇచ్చినప్పుడు అన్ని వివరాలు లేవు. అప్పుడు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాలు వేరు. యాక్చువల్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడు అని చెప్పాలి. ఆయన వేరే వాళ్ళ కారు కింద పడ్డాడని చెప్పాడు. సో అప్పుడు పూర్తి సమాచారం లేదు కాబట్టి ఆ నేపథ్యంలో వీళ్ళు ఏం చేశారంటే బిఎన్ఎస్ సెక్షన్ 106 బ్రాకెట్లో 11061 అన్నమాట. ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కొత్త వీడియోలు వెలుగులో రావడం, కొంచెం లోతుగా దర్యాప్తు చేయడం వల్ల ఇంకా చాలా వివరాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి ఈయన మరణించాడు అని చెప్పి ఇప్పుడు రూఢి అయింది. ఈ నేపథ్యంలో కొత్త సెక్షన్లు పెట్టారు. ఇవి బిఎన్ఎస్లో 105 అలాగే 49 అనే సెక్షన్స్ కూడా ఇప్పుడు పెట్టారు. ఏమిటి ఈ సెక్షన్స్? వీటికి పడేటువంటి సెక్షన్లు ఏమిటి? ఫస్ట్ ఏమో సెక్షన్ 1061 అన్నాను కదా బిఎన్ఎస్లో. ఇదేంటంటే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఎవరి ప్రాణాలకైనా ముప్పు కలిగించడం. ఇందులో కీలకమైన ఎలిమెంట్ ఏంటంటే మీరు ప్రమాదవశాత్తు ఈ యాక్సిడెంట్ చేసి ఉండొచ్చు, కానీ వెంటనే పోలీసులకి లేక హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేసి కొంచెం ఫాలోఅప్ చేశారనుకోండి, అప్పుడు నేర తీవ్రత తగ్గుతుంది. అలా కాకుండా వదిలేసి పారిపోయారనుకోండి, హిట్ అండ్ రన్ అంటాం కదా, ఆ విధంగా అన్నమాట. కొట్టేసి వెళ్ళిపోయారు. ఇక్కడ అదే జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలుసో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆ వీడియో చూస్తే ఆయన చేతులు ఊపడంలో బిజీగా ఉన్నాడు. అందరికీ ఆయన చుట్టూ కూడా చాలామంది జనం మీద పడిపోతున్నారు. అలాగే డ్రైవర్కి కూడా తెలుసో లేదో మనకు తెలియదు. కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు ఆ వాహనాన్ని ఆపి ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు, పోలీసులకు చెప్పలేదు, ఆసుపత్రికి వాళ్ళు ఎవరూ తరలించలేదు. ఆ తర్వాత ఎవరో 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది, పోలీసులు వచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఆయన చనిపోయాడని చెప్పి ప్రకటించారు. సో ఈ కారణం చేత ఇందులో హిట్ అండ్ రన్ కూడా ఉంది కాబట్టి ఇది కొంచెం పెద్ద కేసు. దీనికి పనిష్మెంట్ అప్ టు 10 years ఉంటుంది. జీవిత ఖైదు కూడా ఉండొచ్చట. ఇక రెండవది సెక్షన్ 105. ఇదేంటంటే
నిన్న చెప్పాను నేను ఈ సెక్షన్ గురించి. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే ఏమీ లేదు, చంపే ఉద్దేశం ఏమీ లేదు, కానీ ఒక వ్యక్తి చర్యలు మరొకరి మరణానికి దారితీసినాయి అన్నమాట. అందులో ఫలానా వ్యక్తిని చంపాలి అనేటువంటి ఆలోచన ఏమీ లేదు. ఆ ఆలోచన లేకపోయినా మీరు చేసిన పని వల్ల అవతలి వ్యక్తి చనిపోయాడు అనమాట. దీనికి పనిష్మెంట్ పెద్దదే, జీవిత ఖైదు ఉందట. కనీసం మినిమం మాత్రం 5 ఏళ్ళు శిక్ష ఉన్నది. ఇక మూడవ సెక్షన్ 49. ఈ 49 ఏమిటంటే పనిష్మెంట్ ఫర్ అబెట్మెంట్, అంటే ప్రేరేపించటం. నేరుగా వాళ్ళు ఆ నేరంలో పాల్గొని ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతు కారణంగా, వాళ్ళు చేసిన పనుల కారణంగా ఈ నేరం జరిగింది. దాని కిందనే జగన్మోహన్ రెడ్డి గారి మీద, మిగతా రాజకీయ నాయకులు వైవి సుబ్బారెడ్డి, విడుదల రజని ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా పెట్టింది. అయితే ఈ అబెట్మెంట్కి ప్రత్యేకంగా శిక్ష ఏమీ లేదు. దీనికి ఏం రాశారంటే అసలు నేరం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఒక వ్యక్తిని చంపటం అనేది, దానికి ఎంత శిక్ష ఉంటుందో అంత శిక్ష దీనికి పడుతుంది. ఏంటి, వీళ్ళు అబెట్ చేశారు అని చెప్పి ప్రూవ్ అయితే కోర్టులో, వీళ్ళ ప్రేరేపణ కారణంగా లేకపోతే వీళ్ళు చేసిన పనుల కారణంగా ఈ ప్రమాదానికి దారితీసింది అని ప్రూవ్ చేయగలిగితే కోర్టులో, వాళ్ళకు కూడా అసలు నేరస్తుడికి ఎంత శిక్ష పడుతుందో వీళ్ళకు కూడా అంతే పడుతుంది. ఇక ఇక్కడ ఒక కీలకమైన అంశం అదేంటంటే, ఎస్పీ గారు అదే రోజునంటే 18వ తేదీన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక కారు నెంబర్ చెప్పాడు, టాటా సఫారీ కారు. ఈ కారు చేసిందని అనుకుంటున్నాము అని చెప్పాడు. ఆ కారు ఎవరిదంటే దేవినేని అవినాష్ అనుచరుడిదట. అయితే మళ్ళీ నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వచ్చినాయి, ఇప్పుడు అన్ని ఆధారాలు దొరికినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు కింద పడే ఈ వ్యక్తి చనిపోయాడు అని మేము ఇప్పుడు కనుక్కున్నాం అని చెప్పాడు. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనలు కూడా అతిక్రమించాడు. ఆయనకి యాక్చువల్గా 3 వెహికల్స్కి ఇచ్చారట ఆయనకి పర్సనల్గా అనుమతి, కాకుండా పార్టీ పరంగా మరొక 9 వెహికల్స్ ఆయన్ని అనుసరించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి 50 వాహనాల్లో బయలుదేరారు, ఇది అతిక్రమించటము అని చెప్పారు. అది కూడా ఈ కేసులో వస్తుంది. ఇక దీని మీద వైఎస్ఆర్సీపీ ఏమంటోంది, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్, ఇది ఉద్దేశపూర్వకంగా కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి ఈ కేసు పెట్టారు, ఇదంతా కుట్ర. ఎందుకంటే ఎస్పీ గారు ఆ రోజునేమో వేరే కారు పేరు చెప్పారు, కాన్వాయిలో వేరే కారు, అది ప్రైవేట్ కారు అని కూడా చెప్పారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి కారే అని చెప్పి ఇదిగో ఈ విధంగా కేసులు పెట్టారు అన్నారు. కానీ గమ్మత్తు ఏమిటంటే ఇదే వైఎస్ఆర్సీపీ వారు లేక సాక్షిలో ఏమని రాశారంటే, జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే ఈ సింగయ్య పడ్డాడు అనేది వాస్తవం అని ఒప్పుకున్నారు. ఎందుకంటే వీడియో సాక్ష్యం ఉంది కాబట్టి. అయినా కొంతమంది వీరాభిమానులు ఒప్పుకోరనుకోండి, ఇక్కడ సాక్షిలో ఆ విషయాన్ని ఒప్పుకుంటూనే అయినా కూడా ఇదంతా కుట్రపూరితం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తగినంత బందోబస్తు భద్రత కల్పించడం లేదు, ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నది, ఆ స్థాయిలో ఆయనకి సెక్యూరిటీ వీళ్ళు కల్పించడంలా బయటికి వెళ్ళినప్పుడల్లా. అసలు రోప్ పార్టీ కూడా లేదు, రోప్ పార్టీ ఉంటే ఆయన దగ్గరికి జనం ఎట్లా వస్తారు అని ప్రశ్నించారు. అది కరెక్టే, యాక్చువల్గా రోప్ పార్టీ ఉండాలి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే పోలీసులు రోప్ పార్టీ పెట్టి ఎవరిని రానివ్వలేదు అనుకోండి దగ్గరికి, ఆ వెహికల్ మీదకి. అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేక అంబటి రాంబాబు గారు ఇట్లాంటి వాళ్ళంతా ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ప్రజాభిమానం పొంగి పొరుగుతోంది, వాళ్ళంతా తమ నాయకుడిని చూడడానికి వచ్చి ఆయన కలవాలనుకుంటే ఈ పోలీసులు వచ్చి అడ్డాలు పెట్టి రోపులు పెట్టి వాళ్ళని దగ్గరికి రానివ్వడం లేదు అని చెప్పి వీళ్ళే విమర్శిస్తారు. మళ్ళీ ఇదంతా కుట్ర అంటారు. మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ప్రమాదం, ఇది ఉద్దేశపూర్వకం కాదు అనేది వాస్తవం నంబర్ 1. నంబర్ 2, ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు లేక వైసీపీ పార్టీ బాధ్యత కూడా ఉంది. ఏమిటి ఆ బాధ్యత అంటే, ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఇట్లా మీరు వేలాది మందిని మొబలైజ్ చేసి ఒక బల ప్రదర్శనగా మారిస్తే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ఎవిటబుల్ అది. అది తెలిసి కూడా రాజకీయంగా మాత్రమే ఆలోచించి ఈ విధంగా జనాన్ని పోగు చేసి ప్రమాదాన్ని కొని తీసుకొస్తున్నారు. అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిగతా అన్ని పార్టీలో కూడా చాలా కాలంగా జరుగుతోంది ఇది. ఇటువంటి బాధ్యత రాహిత్యమైన పనుల వల్ల ఖచ్చితంగా ప్రమాదాలు అవుతాయి. అందులో భాగంగానే ఈ ప్రమాదం కూడా జరిగింది.
అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రత్యేకంగా కావాలని ఈ పని చేశాడని చెప్పి ఎవరు అనలేరు. కానీ ఈ రకమైన ఘటనలు జరగడానికి తగిన వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని గ్రహించి రెమిడియల్ చర్యలు తీసుకోకపోతే ముందు ముందు ఇట్లాంటివి ఇంకా చాలా జరుగుతాయి.